తెలంగాణలో మున్సిపల్ ప్రచారం ముగింపు దశకు చేరుకుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పోటాపోటీగా ప్రచారం హోరెత్తిస్తున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రచారంలో కీలక నేతలు పాల్గొంటున్నారు. రేపటితో ఎన్నికల ప్రచారం ముగియనుంది. 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ నెల 11న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరగనుంది. 13న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఇప్పటికే మనం చూస్తున్న 3 ప్రధాన పార్టీలు కూడా హోరాహోరీగా ఎన్నికల ప్రచారం అయితే చేపడుతున్నారు. డీటెయిల్స్ అందించడానికి ఆదిలాబాద్ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్. ఇప్పటికే అన్ని ప్రధాన పార్టీలు కూడా బహిరంగ సభలు, కార్నర్ మీటింగ్స్ అంటూ కూడా ప్రచారంలో ముందుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్, డీటెయిల్స్ ఏంటి, ఏ విధంగా ఉంది ప్రచారానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్? గుడ్ మార్నింగ్ ఆశ. రేపటితోటి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ప్రచార పర్వం మిగనున్న నేపథ్యంలోనైతే ఇప్పటికే అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్ష బీజేపీ, బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి రాష్ట్ర స్థాయి నేతలతో పాటు కేంద్ర స్థాయి నేతలు కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకైతే వచ్చి తమ అభ్యర్థుల తరఫున అయితే ప్రచారాలు నిర్వహించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 10 మున్సిపాలిటీతో పాటు ఒక కార్పొరేషన్ కి ఎన్నిక జరగనున్న నేపథ్యంలోనైతే 3 పార్టీలు కూడా ఈ ఎన్నికలను అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఖచ్చితంగా మేజర్ మున్సిపాలిటీలో కూడా తమ జెండాలు ఎగురవేయడానికి అయితే ఎక్కడికక్కడ వ్యూహాలు అయితే రచిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా నూతనంగా కార్పొరేషన్ గా ఏర్పడినటువంటి మంచిర్యాల కార్పొరేషన్ స్థానాన్ని దక్కించుకోవడానికి అయితే 3 పార్టీలు అయితే హోరాహోరీగా తమ ప్రచారాలు అయితే నిర్వహించాయి. బీఆర్ఎస్ పార్టీ తరఫున బీఆర్ఎస్ శాసనసభ పక్ష నేత హరీష్ రావు ఇక్కడ కార్నర్ షోతో పాటు రోడ్ షోలో హరీష్ రావు పాల్గొనగా, ఇటు బీజేపీ పార్టీ తరఫున మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ తో పాటు ఐటీ ముఖ్యమంత్రి ఆశీష్ షీలాన్ అయితే పాల్గొన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఎన్నికలకు ముందు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్ జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభలోనైతే రేవంత్ రెడ్డి పాల్గొన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఇటు ఎవరికి వారైతే ప్రధాన పార్టీలు అయితే లెక్కలేసుకుంటున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా మున్సిపాలిటీలో తమ జెండా ఎగురుతుందంటూ కొంత ఎవరికి వారైతే లెక్కలేసుకుంటున్న పరిస్థితులు. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అయితే ప్రధానంగా వర్గపోరు అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కొంత తలపోటు అయితే ఉంది. అయితే ఇటు టికెట్ల కేటాయింపులో కూడా సీనియర్ నేతలకి కాకుండా కొత్తగా పార్టీలో చేరిన వారికి టికెట్లు కేటాయించడంతో అయితే కొంతమంది ఇటు రెబల్ గానైతే ఇండిపెండెంట్ అభ్యర్థులుగా బరిలోకి దిగారు. ఇటు రెబల్ అభ్యర్థులుగా బరిలోకి దిగడంతో అయితే కొంత కాంగ్రెస్ పార్టీకి మైనస్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే ఈ వర్గపోర్ని బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు అయితే తమకు అనుకూలంగా మార్చుకోవడానికి పూర్తి స్థాయిలోనైతే కసరత్తు అయితే చేశాయి. బీజేపీ ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి నేతలు, బీఆర్ఎస్ పార్టీ నేతలు టికెట్లు ఇచ్చి బరిలోకి దింపగా, కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినటువంటి నేతల్ని బీజేపీ పార్టీ నేతలు కూడా ఇటు బరిలో దింపిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అంటే ఈ నేపథ్యంలో పూర్తిగా 10 మున్సిపాలిటీతో పాటు కార్పొరేషన్ స్థాయిలో ఏ పార్టీ కూడా వన్ సైడ్ గానైతే వచ్చే అవకాశాలు అయితే లేవు. కొన్ని స్థానాల్లో మాత్రం ఇటు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ మధ్యలో ఫైట్ ఉండగా, కొన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, మరికొన్ని స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీ మధ్యన అయితే ఫైట్ ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే పూర్తిగా వన్ సైడ్ మున్సిపాలిటీలు అవుతాయని ఇటు ప్రధాన పార్టీలు ఆశించినప్పటికీ కూడా ఎక్కడ కూడా అటువంటి సిచ్యువేషన్ అయితే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగానైతే కనిపిస్తున్న పరిస్థితులు అయితే లేవు. ఖచ్చితంగా 3 పార్టీల మధ్యన అయితే ప్రధాన పోటీ ఉండే అవకాశం అయితే ఉంది. ఇటు మంచిర్యాల కార్పొరేషన్ స్థానం అయితే ప్రధానంగానైతే ఇక్కడ కార్పొరేషన్ స్థానానికి కోసం అయితే కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీలు అయితే హోరాహోరీగా ప్రచారాలు అయితే నిర్వహిస్తున్నారు. అభ్యర్థులకు మద్దతుగా స్థానిక నేతలతో పాటు రాష్ట్ర స్థాయి నేతలు కూడా ఇక్కడ ప్రచారాలు అయితే నిర్వహించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మాత్రం ఒక వన్ సైడ్ గా ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీకి కానీ కార్పొరేషన్ స్థానం దక్కే అవకాశాలు అయితే లేవు. ఖచ్చితంగా ఈ 60 కార్పొరేటర్ల స్థానాల్లో కూడా 3 పార్టీలు కూడా సమవుజ్జిగా పంచుకునే అవకాశాలు ఉన్నాయి. కొంత కాంగ్రెస్ పార్టీకి లీడ్ వచ్చే అవకాశం ఉంది. కానీ ఖచ్చితంగా అలయన్స్ లేనిదైతే కార్పొరేషన్ స్థానం దక్కే పరిస్థితులు అయితే మంచిర్యాలలో లేవు. ఇదే సీన్ కూడా ఇటు బెల్లంపల్లిలో కావచ్చు, చెన్నూరు, కేతంపల్లి, లక్షపేట, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, సిర్పూర్, గాజునగర్, బైంసాలో తో పాటు ఖానాపూర్ లోనైతే ఇదే సిచ్యువేషన్ కనబడుతుంది. కానీ నిర్మల్ మున్సిపల్ స్థానానికి సంబంధించి మాత్రం కొంత బీజేపీకి అయితే పాజిటివ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి ఉన్నారు. గతంలో కూడా అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా వన్ సైడ్ గానైతే బీజేపీ పార్టీకి పట్టం కట్టిన పరిస్థితులు అయితే ఉన్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో కూడా నిర్మల్ మున్సిపాలిటీ స్థానం అయితే బీజేపీ పార్టీ వన్ సైడ్ అయితే గెలిచే అవకాశం ఉన్నా కూడా మిగతా దాంట్లో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. 3 పార్టీలు కూడా పోటీ పడే అవకాశం. రేపటితోటి ప్రచార పర్వం ముగియనుంది. ఇటు ఈ నెల 10వ తారీఖున అయితే బ్యాలెట్ బాక్సులను అయితే
పోలింగ్ సెంటర్లకు అయితే పంపనున్నారు. 11వ తేదీన ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియను అయితే కొనసాగనుంది. 13న ఓట్ల లెక్కింపు అయితే చేయనున్నారు. ఈ నెల 16 తారీఖున కార్పొరేటర్ మేయర్ అభ్యర్థులు గెలిచిన అభ్యర్థితో పాటు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ వీరందరినీ కూడా అధికారులు వారందరితో కూడా ప్రమాణ స్వీకారం చేయించే పరిస్థితి అయితే ఈ నెల 16న ఉంది. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 116 మున్సిపాలిటీతో పాటు 7 కార్పొరేషన్ స్థానాలకు ఇటు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా మేజర్ గా ప్రధానంగా తమ సంఖ్యాబలాన్ని చూపెట్టుకోవడానికి అయితే 3 పార్టీలు అయితే ఫైట్ చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఆశ. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఆదిలాబాద్ విషయానికి తెలుసుకున్నాం.